వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా జర్నీలో డే 3. ఈరోజు మేము కాట్రా నుంచి శ్రీనగర్ ఏ విధంగా చేరుకున్నాము, అక్కడ ఎక్కడ స్టే చేసాము, ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచి కాట్రా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడ నుంచి మేము ఉదంపూర్ వెళ్ళాలి. మా ట్రైన్ 8:10, అక్కడికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. కాట్రా నుంచి ఉదంపూర్ వెళ్ళడానికి బస్సులు అయితే తక్కువగా ఉంటాయి. మేము ఉదంపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ బనిహాల్ వెళ్ళడానికి వెహికల్ తీసుకుని మేము బయలుదేరుతాము. పెహల్గాం దాటి తర్వాత టూరిజం అయితే చాలా తక్కువగా ఉందండి. ఈ స్టేషన్ అసలు ఖాళీ ఉండదు, కానీ మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి బనిహాల్ వెళ్ళడానికి 4,700 తీసుకున్నారండి. 3 అవర్స్ అయితే పడుతుంది. మేము బనిహాల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ అయితే శ్రీనగర్కు ఉంటుంది. 1కి బనిహాల్ టు బడ్గం ట్రైన్ అయితే ఉంది. కాకపోతే బడ్గం పేరున ట్రైన్స్ సరిగా వర్క్ అవ్వట్లేనట్టున్నాయి. ఆ రోజులో మాకు పైకెక్కి ఎంక్వైరీ చేస్తే ట్రైన్ ఇప్పుడు లేదు, 3:30 వరకు అని చెప్పేశారు. మేము వచ్చేటప్పుడు 1:30 అయింది, లేట్ అయిపోద్దని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడ నుంచి వేరే వెహికల్ తీసుకుని శ్రీనగర్ అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి 2 అవర్స్ అయితే పట్టింది. జమ్మూ నుండి వచ్చే వాళ్ళు అయితే జమ్మూ నుంచి బనిహాల్ వరకు వెహికల్స్ లో వచ్చి ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ లో శ్రీనగర్ వెళ్తారు. లేకపోతే డైరెక్ట్ గా కూడా జమ్మూ నుంచి శ్రీనగర్ అయితే వెళ్ళిపోతారు. జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి అయితే బనిహాల్కి షేరింగ్ వెహికల్స్ అయితే చాలా వెహికల్స్ అందుబాటులో ఉంటాయండి. మేమైతే వెహికల్ తీసుకు శ్రీనగర్ అయితే బయలుదేరాము. ఉదంపూర్ నుంచి శ్రీనగర్ వచ్చే లొకేషన్స్ అయితే కానీ సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంటాయి. మన మోడీ గారి పుణ్యం అంట ఇక్కడ రోడ్లు అయితే చాలా ఎక్సలెంట్గా బాగున్నాయండి. మొత్తం జమ్మూ నుండి మనకి శ్రీనగర్ అయితే 250 కిలోమీటర్స్ ఉందండి. రామ్నగర్ నుంచి బనిహాల్కి వెళ్ళే 30 కిలోమీటర్స్ తప్పించి మిగతా 220 కిలోమీటర్లు కూడా చాలా ఎక్సలెంట్గా బైపాస్ బాగుందండి. బైపాస్లో టన్నెల్స్ కూడా బాగా పొడవాటి పెద్ద టన్నెల్స్ అయితే ఉన్నాయండి. మన కాట్రా రైల్వే స్టేషన్ కూడా 2014లోనే దాన్ని అంత పెద్ద రైల్వే స్టేషన్ అయితే చేశారు. మేమైతే శ్రీనగర్ దాల్ లేక్ అయితే చేరుకున్నామండి. మా వెహికల్ని దాల్ లేక్ గేట్ 1 దగ్గర అయితే ఆపమన్నాము. మేము తీసుకున్న బోట్ హౌస్ గేట్ 1 నుంచి దగ్గరగా ఉంటుంది. మేము దిగే టయానికి అక్కడ షికారా బోట్ అయితే రెడీగా ఉందండి మమ్మల్ని బోట్ హౌస్ దగ్గర తీసుకువెళ్ళడానికి. మేము లగేజ్ తీసుకుని ఆ బోట్ లో మేము ఉండే బోట్ హౌస్ కి అయితే వెళ్తున్నాం. మేము పెహల్గాం దాడికి ముందరే ఈ టూర్ ప్లాన్ చేసుకున్నాం. అప్పుడైతే మేము ఈ బోట్ హౌస్ కి 3,500 ఇచ్చామండి. కానీ మేము క్యాన్సిల్ చేసుకున్నప్పుడు అది రిటర్న్ ఇచ్చేసారు. అదే బోట్ హౌస్ ఇప్పుడు మేము బుక్ చేస్తే 1,500కే వచ్చింది. ఫుడ్తో అయితే కాదండి, ఫుడ్ లేకుండా. కాకపోతే మార్నింగ్ అయితే టీ కాఫీ అయితే ఇస్తారు. అసలే ఇది సమ్మర్ టైం, ఇక్కడ టూరిజం పీక్ లెవెల్లో ఉండాలి. కానీ పెహల్గాం దాడి గురించి ఇక్కడ చాలా మంది టూరిజం అయితే పెద్దగా లేరండి. ఇప్పుడు మీరు చూసే చాలా ఖాళీగా కనబడుతుంది. అసలు మే నెలలో అసలు ఖాళీ ఉండదండి. దాని గురించే మాకు రేటుకి ఇచ్చారు. ఒక బోట్ హౌస్ లో 4 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి, కానీ మాకు ముగ్గురికే మొత్తం బోట్ ఇచ్చారు. మా బోట్ హౌస్ పేరు డ్రీమ్ ప్యాలెస్. ఇంతకు ముందు నేను గేట్ 1 అని చెప్పాను కదండి. మొత్తం ఇక్కడ గేట్ 1 కాంచి 23 గేట్స్ అయితే ఉంటాయండి. ఈ 23 గేట్స్ మొత్తం రోడ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఈ దాల్ లేక్ రోడ్ మొత్తం 16 కిలోమీటర్స్. బోట్ హౌస్ లోకి అయితే వెళ్ళామండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇదేమో మెయిన్ హాలు. మనం భోజనం చేయాలన్నా టీ తాగాలన్నా ఇక్కడ కూర్చో మనం తాగొచ్చు. నేను ఇందాక చెప్పిన అమౌంట్ ఒక్కొక్క ఫ్యామిలీకి 3 ఫ్యామిలీకి అయితే కాదండి. శ్రీనగర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే దాల్ లేక్ లో బోట్ హౌస్ లో అయితే స్టే చేయాలండి. చాలా ఎక్సలెంట్ గా బాగుంటుంది. దీన్ని అయితే అసలు మిస్ చేసుకోకూడదు. మనం ఇలా హాల్ దాటిన తర్వాత అయితే నెక్స్ట్ మా బోట్ లో వంటగది అయితే వస్తుందండి. వీళ్ళు మనకి ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఈ వంటగదిలోనే మనకి చేస్తారు. చాలా నీట్ గా ఉంది వంటగది కూడా, చూడండి. తర్వాత మా మొదటి బెడ్రూమ్ అయితే వస్తుందండి. లోపల కూడా చాలా బాగుంది. కింద కార్పెట్, ఆ రూమ్ డెకరేషన్ అంతా కూడా మొత్తం ప్యూర్ అంతా చెక్కనండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇదంతా పడుకునే గది. సీలింగ్ కూడా చాలా బాగుంది. దీని తర్వాత లోపల బాత్రూమ్ కూడా చాలా నీట్ గా కూడా బాగుంది. టబ్ ఉందండి, వాటర్ టబ్. మన స్నానం అన్ని కూడా ఆ టబ్ లోనే చేయాలి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో చేయడానికి ఉండదు, ఆ టబ్ లో కూర్చో చేయాలి. అంటే వాటర్ కిందడితే ఈ ఫ్లోర్ మొత్తం పాడైపోద్ది అని చెప్పేసి ఆ టబ్ లోనే చేయమని చెప్పారు. లోపల కూడా చాలా ఎక్సలెంట్ గా బాగా నచ్చిందండి.
ఇది మా రెండవ రూము. చాలా బాగుంది, బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది మూడవ రూము. ఇది కూడా చాలా బాగుంది. ఈ రేటింగ్ మాకు చాలా రీజనబుల్గా కూడా వచ్చినట్టు. మేము రూమ్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత దాల్ లేక్లో షికారా రైడ్కి అయితే బయలుదేరామండి. నార్మల్ డేస్లో అయితే షికారా రైడ్కి ఒక మనిషికి 500 నుంచి 600 తీసుకుంటున్నారు. ఇప్పుడు జనం లేని వల్ల మేము బోట్కి వచ్చి 800 తీసుకున్నారు. బోట్లో నలుగురు వెళ్ళాము. అంటే మనిషికి 200 అయితే పడింది. అది 1 అవర్కి. కానీ మేము అయితే 2 అవర్స్ తిరిగామండి. నేను చెప్పాను కదా రాజమండ్రిలో పట్టుకుని వర్షం శ్రీనగర్ వరకు వదలలేదని. ఇప్పుడు మేము ఎక్కినప్పుడు అయితే చాలా ప్లెయిన్గా చాలా బాగుంది. కానీ అనుకోకుండా ఒక గంటకే వర్షం వచ్చి మా టూర్ మొత్తం మారిపోయింది. షికారా రైడ్ తర్వాత మొఘల్ గార్డెన్స్, శంకర్ నారాయణ టెంపుల్ కూడా ఈ రోజైతే మేము చూడాలండి. కాకపోతే మేము ఇక్కడికి లేట్గా రావడం వల్ల శంకర్ నారాయణ టెంపుల్ నెక్స్ట్ రోజులో చూద్దాం, ఈరోజు మొఘల్ గార్డెన్స్ అయితే చూద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఈ దాల్ లేక్లో మొత్తం అన్నీ కూడా అన్ని రకాల షాపులు కూడా ఉంటాయండి. మన దగ్గరికి బోట్లో అందరూ వస్తుంటారు, మీకు ఏమైనా కావాలని చెప్పేసి ఫ్యాన్సీ వేరు, కుంకుమ పువ్వు, ఇటువంటి ప్రతిదీ కూడా చాలా మంది వస్తారు. కానీ ఇప్పుడు జనం లేకపోవడం వల్ల చాలా ఖాళీగా అయితే కనబడుతుంది. అక్కడక్కడ ఉన్నారు బాగా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత. అయితే శ్రీనగర్ వచ్చిన వాళ్ళు బోర్డ్ హౌస్ లో స్టేయింగ్, షికారా రైడ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. షికారా రైడ్ చేస్తుంటే చాలా బాగుంది. అదిగో మాకు ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. మేము ఈ దాల్ లేక్ లో కాశ్మీర్ కవా 4 కాఫీ అయితే తీసుకున్నామండి. ఈచ్ 150 రూపీస్. మనకి కాఫీ, టీ ఎలాగో ఇక్కడ కాశ్మీర్ కవా చాలా బాగుంది. మనకి దాల్ లేక్లో మంచి మంచి బోట్లో ఉండాలనుకుంటే 9వ నెంబర్ గేట్ నుంచి 17వ నెంబర్ గేట్ వరకు కూడా మనకి చాలా మంచి మంచి బోట్స్, కాస్ట్లీ బోట్స్ అయితే ఉంటాయండి. మనం నైట్ స్టేకి ఆన్లైన్లో అయితే బోట్కి అవసరం ఏమీ లేదు బుకింగ్. మనం డైరెక్ట్గా స్టేషన్ దిగినా, బస్ స్టాండ్లో దిగినా మనం దాల్ లేక్ గేట్కి అయితే వెళ్ళిపోతే మనం ఫస్ట్ నెంబర్కి కానీ ఏ గేట్కి వెళ్ళినా కూడా అక్కడ ఈ షికారా రైడ్స్ వాళ్ళు ఉంటారంటే వాళ్ళే మనల్ని బోట్కి తీసుకువెళ్తారు. మనం చూసుకుని మనం బార్గెన్ చేసుకుని ఉండొచ్చు. మేము ఉన్న బోట్ హౌస్ పేరు, ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చూడండి. మనకి ఇక్కడ ఉండే మొఘల్ గార్డెన్స్ గేట్ నెంబర్ 23 ఆపోజిట్లోనే ఉంటాయి. ఆ రోడ్లో ఏసీ రెడ్ కలర్ బస్సెస్ అయితే తిరుగుతాయి. అవి లేడీస్కి అయితే ఫ్రీ, జెంట్స్కి అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం ఆటో ఎక్కకుండా అవి కూడా ఎక్కొచ్చు, ఫ్రీగా తిరగచ్చు. మాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ కాంచి ఒక 1 అవర్ అయితే అలా వర్షం పడతానే ఉంది. వడగళ్ళు, మామూలు వర్షం కూడా అలా పడతానే ఉంది. వర్షంలో కూడా షికారా రైడ్ గొప్ప అనుభూతిగా అయితే ఉందండి. శ్రీనగర్లో దిగిన ఫస్ట్ రోజు అయితే మనకి ఏ విధమైన వెహికల్స్ అవసరం లేదు. మనం మధ్యాహ్నం 12 లోపల అయితే శ్రీనగర్ చేరుకుంటే గనక ఫస్ట్ దాల్ లేక్లో బోట్ హౌస్ తీసుకుని షికారా రైడ్ పూర్తి చేసుకున్న తర్వాత శంకరాచార్య టెంపుల్కి అయితే వెళ్ళాలి. అది 4-4:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. శంకరాచార్య టెంపుల్ చూసుకుని 1 అవర్లో మనం మొఘల్ గార్డెన్స్కి అయితే చేరుకుంటే మనకి ఆ రోజు ఈ లోకల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఆటోలోనే తిరగచ్చు. ఇదంతా పూర్తయిన తర్వాత భోజనం అనంతరం లాల్ చౌక్ అయితే వెళ్ళండి. నైట్ చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి శ్రీనగర్ 27వ తారీఖుని మే నెలలో అయితే ఇక్కడికి చేరుకున్నామండి. మేము కాట్రా నుంచి శ్రీనగర్ వందే భారత్ ట్రైన్లో వద్దామని చాలా వెయిట్ చేసాము. అలా పోస్ట్ పోన్ చేసుకుంటా మేము మే నెలకైతే పెట్టుకున్నాము. కానీ మేము ఉన్నప్పుడు ఆ ట్రైన్ రిలీజ్ చేయలేదు. కానీ జూన్ ఇప్పుడు 6వ తారీఖున మాత్రం మాకు మోడీ గారు రిలీజ్ చేశారు. మన శ్రీనగర్ రావడానికి అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఇదంతా కూడా తిరగని అవసరం లేదు. మనం కాట్రా చేరుకుని అక్కడ కాంచి దర్శనం చేసుకుని వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. లేనోళ్ళు డైరెక్ట్ అక్కడ వందే భారత్ ఎక్కేసి మనం శ్రీనగర్ అయితే వచ్చేయచ్చు. అక్కడ మార్నింగ్ 8కి 11 కల్లా మనం శ్రీనగర్ చేరుకుంటాము. మేము ఈరోజు ఏమీ చూడడానికి అయితే అవ్వలేదండి, వర్షం పడతానే ఉంది. ఇది దాల్ లేక్లో నైట్ వ్యూ చాలా బాగుందండి. మేము షికారా రైడ్ చేసుకుని హోటల్కి వెళ్ళి భోజనం చేసి
నెక్స్ట్ రోజు అయితే వెహికల్ తీసుకుని మేము సోన్మార్గ్ అయితే బయలుదేరాము. మేమైతే ఇక్కడ వచ్చిన 3 రోజులు కూడా బైక్ మీద తిరగాలని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చామండి. కానీ ఈ వర్షం మా ప్లాన్ మొత్తం మార్చేసింది. నెక్స్ట్ 2 రోజులు కూడా మేము వెహికల్లే తీసుకున్నాము. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.